స్తోత్రం. మీ అందరికి వందనాలండి. మరి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు మనం వినబోతూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన వారం మనం దేవుని మాటలు మనం విన్నాం. ఎవరు యోగ్యులు, ఎవరు యోగ్యులు, యోగ్యులు ఎవరు, యోగ్యులైన వారు ఎవరు? కొన్ని వారం విన్నారు కదా వాక్యం. నేను ఆదివారం ఎవరు వచ్చారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తుందండి? వాక్యము ఒక మనుషుడికి మేలు చేస్తుంది. వాక్యం లేకపోతే, వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకోకపోతే, వాక్యానుసారంగా నీ జీవితం కొనసాగకపోతే నువ్వెవరికి మేలు చేయలేవు. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు రోమి సంఘానికి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఏమిటా విషయం అంటే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. చూడండి, కీడునకు ప్రతి కీడు మనుషులందరి దృష్టికి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులందరి దృష్టికి, ఒకళ్ళ దృష్టికి కాదండి, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని ఆలోచన చేయాలంట. మనుషులందరి దృష్టికి. ఎవరో నీకు కీడు చేశారని నువ్వు కీడు చేయటం కాదు. కాబట్టి మనుషులందరి దృష్టికి నీవు ఏం చేయాలి? మనుషులందరి దృష్టికి మేలుకరమైన ఆలోచన చేయాలి. అంతేనాక రాయబడింది. చదవండి ఒకసారి 17 వచనం. అది కాదు, నేను చెప్పాను చదవమన్నా. చదవమన్నప్పుడు ఎవరు చదవరు. నేను చదవమన్నప్పుడు ఎవరు చదవరు. ఆలోచించిన తర్వాత నేను చదువుదామా అనుకునే లోపల ఎవరో ఒక ఆమె ఎత్తింది. మళ్ళీ ఏమకు కూడాను గబక్కన ఆమె ఎత్తగానే ఏమెత్తింది. ఆగుతారా? సరే, ఆమె చదువుతుందిలే ఆగుతారా? వరుస పెట్టి అప్పుడు నాకేమర్థమైంది, మీకేం చెప్పాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన దానిని గూర్చి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులందరి దృష్టికి యోగ్యమైనది ఏంటండి అసలు? మనుషులందరి దృష్టికి యోగ్యమైంది. నిజంగా ఈ దినాల్లో మనం చూసినట్లయితే మనుషులు యోగ్యమైన దానిని గురించి ఆలోచన చేయట్లేదు. యోగ్యమైన దానిని గురించి ఎవరించి చెప్పినా అర్థం చేసుకోరు. అవునా కాదు? యోగ్యమైన దానిని గురించి, యోగ్యమైన సంగతిని గురించి ఆలోచన చేయాలి. యోగ్యమైన దానిని గురించి ఇతరులకి తెలియజెప్పాలి.
ఇవాళ యోగ్యమైనది ఆలోచన చేసేవారు ఎవరైనా ఉన్నారా? యోగ్యమైన దాని గురించి ఆలోచన చేసేవారు. నీ కుటుంబం ఉంది, నీ కుటుంబం యోగ్యంగా ఉండాలి. నీ కుటుంబం యోగ్యంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి చెప్పు? నీ కుటుంబం మనుషులందరి దృష్టికి యోగ్యమైనదిగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? మనుషులకు అర్థం కాదు. నీ కుటుంబం మనుషులందరి దృష్టికి యోగ్యమైనదిగా ఉండాలి అని అంటే చూడండి, యోగ్యమైన కార్యం నువ్వు చేయాలి. మరి యోగ్యమైన కార్యం ఏది? ఈ దినాల్లో చాలామంది వారి యొక్క ఆలోచన ఎలా ఉంటాయంటే, నా ఇష్టం అండి, నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం. ఏమండి? నా ఇష్టం, నా సంపాదన నా ఇష్టం, నా ఇష్టం, నా బలం నా ఇష్టం. అవునా కదా? అంతా నా ఇష్టమే. మీరెవరు చెప్పడానికి? మీరెవరు చెప్పడానికి? సహోదరుడా, సహోదరి, నీ ఇష్టమే. కానీ నీ ఇష్టమని నీ ఇష్టానుసరం నువ్వు ప్రవర్తించే ముందు నీకు ఒక కుటుంబం ఉందన్న సంగతి మర్చిపోమాక. ఆమేన్, హల్లెలూయా. సహోదరి, అంతా నా ఇష్టమని అనుకుంటున్నావేమో. నీ ఇష్టమే. నీ ఇష్టమని నీవు అనుకునే ముందు నీకు ఒక కుటుంబం ఉందన్న సంగతి మర్చిపోమాక. చూడండి, స్త్రీలైనా పురుషులైనా, చిన్నలైనా పెద్దలైనా, యవనస్తులైనా సరే, ప్రతి ఒక్కరు కూడాను ఆలోచన చేయాలి. నిజమే, నీ శరీరం, నీ బలం, నీ డబ్బు, నీ సంపాదన, నీ ఆరోగ్యం అంతా నీదే కాదని ఎవరు అంటారు. కానీ నీ ఇష్టమని యవ్వన కాలంలో ఉన్న నీవు నీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే ముందు నిన్ను కన్న తల్లిదండ్రులు ఉన్నారన్న సంగతి నువ్వు మర్చిపోమాక. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. ఇదిగో వారు నిన్ను గూర్చి ఎప్పుడు కూడా యోగ్యమైన దానిని గూర్చి ఆలోచన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏమండి? నువ్వు బాగా చదవాలని, మంచి ప్రయోజకుడు అవ్వాలని, ప్రయోజకురాలు అవ్వాలని, ఇదిగో నీ స్థితి అనేకులకు కూడాను, నీ కుటుంబానికి కూడాను ఆశీర్వాదకరంగా ఉండాలని యోగ్యమైన దానిని గురించి ఆలోచన చేసి నీకు తెలియజేస్తున్నప్పుడు నువ్వు దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఏమండి? చాలామంది వారి యొక్క యవ్వన కాలంలో వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేవారు ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఓ యవ్వన బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమించి నీ తల్లిదండ్రులకు దేవుడు నిన్నిచ్చాడు. నీ తల్లిదండ్రులకు దేవుడు నిన్నిచ్చాడు. మొన్న మధ్య నేను ఒక యవ్వనస్తుని, సంఘంలో ఉన్న బిడ్డని నేను బైక్ మీద ఎక్కించుకొని వెళ్తా ఉన్న సమయంలో నేనేదో మాట్లాడాను. ఆ మాటకి ఆ పిల్లడు వెనకాల అన్నాడు, అనవసరంగా పుడితే లేని వాళ్ళ కన్నా పుట్టాలి, లేకపోతే ఉన్న వాళ్ళ కడుపున పుట్టాలి, ఇదిగో ఇలాగా మధ్యతరగతిలో ఉన్న కుటుంబాల్లో పుడితే ఇలానే ఉంటాయి అన్నాడు. వెంటనే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? అసలు భుజాల తమ్ముడు మాత్రం బలి ఉంటారండి. వెంటనే దేవునికి స్తోత్రం కదా. సరే, మొత్తం మీద ప్రభు నాకు వెంటనే ఒక ఆలోచన ఇచ్చాడు. నేను కూడా చాలాసార్లు నా ఫ్రెండ్స్తో కూడా నేను అదే మాట మాట్లాడాను. ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా నేను మాట్లాడిన మాట కూడా అదే. సహజంగా ఎవరైనా అలాగనే మాట్లాడతారు. ఏమంటారు? పుడితే బాగా కోటేశ్వరుడు ఇంట్లో కొట్టాలి, లేకపోతే ఎక్కడ కొట్టాలి? అసలు లేనివాడి ఇంట్లోనే కొట్టాలి. ఇదిగో ఈ మధ్య తరగతి కుటుంబాల్లో పుడితే ఇలానే ఉంటాయి బాధలు అని అంటూ ఉంటారు. అనుకునే వాళ్ళు ఉన్నారా లేరా? వాళ్ళ పెళ్ళి అయినా నువ్వు అనుకుంటావు, పెళ్ళి కాని
నేను కూడా అనుకున్నాను అలాగని. సరే ఈ పిల్లడు ఆ మాట మాట్లాడినప్పుడు నేను ఏంటి ఇప్పుడు ఇలా అన్నాడు, నేను కూడా చాలాసార్లు ఇలాగనే అనుకున్నాను కదా అనుకుంటూ ఉన్న సమయంలో దేవుడు ఒక మాటను గుర్తు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. వెంటనే నేను అన్నాను, రే నువ్వు ఎట్లా ఉన్నోళ్ళ కడుపును కొడతావురా, నువ్వెట్లా అడుక్కున్నోడు కడుపును కొడతావు? చూడు, నీవు నీ తండ్రి గర్భంలో నుండి బయటకు వచ్చిన వాడవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు చెప్పిన విషయం అదే. నీవు నీ తండ్రి గర్భంలో నుండి బయటకు వచ్చావు. నీ తండ్రి గర్భంలో నుండి ఒక యూరికణంగా నీవు వచ్చినప్పుడు ఆ యూరికణమే నీ తల్లి గర్భంలో ప్రవేశించి పిండమై రూపుదిద్దుకొని ఓ కుమారుడుగా నువ్వు బయటకు వచ్చావు. హల్లెలూయా. నీ తండ్రి పెద్ద కోటేశ్వరుడు కాదు, నీ తండ్రి అడుక్కునేవాడు కాదు. నీ తండ్రి మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడే. అలాంటి తండ్రిలో నుంచి నువ్వు బయటకు వచ్చావు కాబట్టి నీవు కూడా ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, వెంటనే అంటున్నాడు, అయ్యగారండి వందనాలండి, నేను మాట్లాడలేను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమనుకుంటున్నావు? ఎన్నో రకాల ఆలోచనలు చేసి చాలామంది యవనస్తులు ఇట్లాంటి వారి యొక్క కడుపు నేను పుట్టాను, ఇదిగో ఇలాంటి వారి కుటుంబాల్లో నేను జన్మించాను అని చెప్పేసి ప్రేమిళ్ళరా, ఇదిగో వారికి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహారం చేసేవారు ఉన్నారు. అవునా కదా? ఇల్లు విడిచి ఏంటి ప్రేమిళ్ళరా, ఇదిగో మరి తల్లిదండ్రులు విడిచి, బంధువులు విడిచి, రక్త సంబంధికులు అందరిని విడిచి పారిపోయేవారు ఉన్నారు. ఎక్కడెక్కడో తిరుగులాడుతూ చివరికి వారు ఊరు ఏదో కూడా మర్చిపోయిన వారు కూడా ఉంటారు. ఉన్న స్థితిలోనే నీ తండ్రి నీ తల్లి నిన్ను గూర్చి యోగ్యమైన దానిని గూర్చి ఆలోచన చేసి నిన్ను యోగ్యురాలుగా, మనుషులందరి దృష్టికి కూడాను నిన్ను యోగ్యుడిగా చేయాలని తల్లిదండ్రులు ఆలోచన చేస్తున్నప్పుడు తల్లిదండ్రుల యొక్క మాటను తిరస్కరించి నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. గ్రహించట్లేదు ఎవరు కూడా. అలాగనే వివాహాలు అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ప్రియదేవులారా, ఇదిగో ఆ యొక్క భార్యను కూర్చి కానీ, లేకపోతే ఆ భార్య భర్తను కూర్చి కానీ, లేదా వారిద్దరు కలిసి వారికి ఉన్న బిడ్డలను కూర్చి కానీ ఆలోచించేవాడు ఉన్నాడా? ఆలోచించే సహోదరి కానీ ఉన్నారా? ఉన్నట్లయితే తల్లికి తండ్రి, ఆ తల్లికి బిడ్డకు తల్లి, తండ్రికి బిడ్డకు తండ్రి దూరంగా జీవితాన్ని గడపరు. అయ్యో, నేను ఈ నడవడికి నడిచేటప్పుడు, ఇదిగో నేను ఈ జీవితాన్ని జీవించేటప్పుడు, ఇదిగో నా ఇష్టమని, నా శరీరమని, నా బలమని, నా డబ్బని, నా సంపాదనని, నా ఆస్తిని, నా యొక్క అదని ఇదని చెప్పేసి నేను నడుస్తూ ఉన్నా. నాకు ఒక కుటుంబం ఉంది. ఆమేన్. ప్రతి వారు కూడా ఆలోచన చేయాలి. నాకు ఒక కుటుంబం ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, యోగ్యమైన దానిని గురించి ఆలోచన చేసేవాడిగా నువ్వు ఉండాలి. యోగ్యమైన దానిని గురించి ఆలోచన చేసేవాడిగా, ఆలోచన చేసేదానిగా నీవు ఉన్నట్లయితే నీ కుటుంబానికే కాదండి, నీ కుటుంబానికే కాదు, అనేకుల యొక్క కుటుంబాలకు నీవు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాల్లో చాలామంది మనుషులందరికీ యోగ్యమైన దాని గురించి ఆలోచన చేసేవారు ఉన్నారా అంటే ఉండేవారు ఉన్నారు, ఉండని వారు ఉండేవారు ఉండి ఇదిగో ఇలా చేస్తే మంచిదని చెప్తున్నప్పుడు వినేవారు వింటున్నారు, బాగుపడుతున్నారు. వినవారు బాగుపడుతున్నారు. ఏంటయ్యా వాడు మాకు చెప్పేది, ఏంటయ్యా ఆమె మాకు చెప్పేది, అవునా కదా? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు
విన్నా వినకపోయినా, నీవు నడిచినా నడవకపోయినా, ఒక మంచి విషయాన్ని నీకు బోధిస్తున్నప్పుడు దాన్ని అవలంబిస్తే గనక నీ జీవితం ధన్యకరంగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అపొస్తలుడైన పౌలు ఆ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, ఈ 17వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. చదవండి. కీడునకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. చూడండి, కీడునకు ప్రతి కీడు ఎవరికి నువ్వు చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి, ఆమేన్, హల్లెలూయా, యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి. మరి ఈ విధమైన స్వభావం కలిగిన వారు ఎవరై ఉంటారు? ఏమండి, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మంచి మనసుతో వాక్యాన్ని విని దాన్ని అవలంబించువాడు మాత్రమే మనుషులందరి దృష్టికి యోగ్యమైన దానిని యోగ్యమైన సంగతులను తెలియజేసేవాడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం మరొక మాట మనం చూసినట్లయితే చూడండి, 14వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 16వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 16వ వచనం. అపొస్తలుడైన పౌలు చెబుతా ఉన్నాడు, మీకున్న మేలైనది, ఆమేన్, హల్లెలూయా, మీకున్న మేలైనది దూషణ పాలు. ఎప్పుడు మనుషులు దూషిస్తారు మనల్ని? ఎప్పుడు మనుషులు మనల్ని తిరస్కరిస్తారు? వాడేంటి అట్టున్నాడు, వీడేంటి అట్టున్నాడు, అదేంటి అట్టుంది, ఇదేంటి అట్టుందని మనుషులు ఎప్పుడు దూషిస్తారు. ఎప్పుడు దూషిస్తారు చెప్పండి ఒకసారి? ఎప్పుడు దూషిస్తారు? మాట్లాడు, చెప్పండి, ఎప్పుడు దూషిస్తారు మనుషులు? చూడండి, చెడు కార్యములలో పాలుపంపులు పొందుతున్నప్పుడు ఒక మనిషి నోరు కుదరకుండా మాట్లాడినప్పుడు, అవునా కాదు? చెడు నడవడిక నడుస్తున్నప్పుడు, చెడ్డ ప్రవర్తనతో మనిషి జీవిస్తున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఏమంటారు? దూషిస్తూ ఉంటారు. అంటే నువ్వు దోషం పాలవుతున్నావు. అనేకులు నిన్ను దూషించేవారిగా, అనేకులు నిన్ను ఇదిగో దూషించి నిన్ను బాధ పెట్టేవారు, లేకపోతే చిచ్చ అనే విధంగా నీ జీవితం ఉంది అని అంటే ఖచ్చితంగా నువ్వు దేన్ని విడిచిపెడుతున్నావు తెలుసా? దేన్ని విడిచిపెడుతున్నావు? దేన్ని విడిచిపెడుతున్నావు? మేలైన దానిని విడిచిపెడుతున్నావు. నీకు మేలైంది ఏంటిది? ప్రియ సహోదరి సహోదరుడా, నీకును నీ కుటుంబానికి కూడాను, ఎవరికైనా సరే, ఎలాంటి వారికైనా సరే, స్త్రీలకైనా పురుషులకైనా చిన్నలకైనా పెద్దలకైనా మేలుకరమైంది యెహోవామందునే. దేని బిడ్డారా, యెహోవామందున నీకు మేలుకరమైంది ఏదైనా ఉందా అంటే దేవుని యొక్క మాట మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను విడిచిన వాని యొక్క జీవితం అనేకుల కంట వెక్కసమైపోతుందంట. ప్రభువుని విడిచిన వాని యొక్క జీవితం అనేకులకి ఎక్కసమైపోద్ది. అంటా ఉంటారు. అనే పరిస్థితికి నువ్వు దిగజారిపోతున్నావంటే నీ ముందు దేవుడు తన దాసుల ద్వారా ఇదిగో మేలుకరమైన దాన్ని ముందు పెడితే దాన్ని ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నారు? ప్రజలు నిరాకరిస్తూ ఉన్నారు, అవునా కాదు? అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలుసా? చూడండి, 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. విడిచి, ఎవరిని విడిచి? ఎవరు పిలిచారు? మనల్ని ఎవరు పిలిచారు? ఎవరు పిలుస్తున్నారు మనల్ని? మేలుకరమైన జీవితాన్ని జీవించడానికి నిన్ను ఎవరు పిలిచారు?
మేలుకరమైన ఆ జీవితంలో నీవు కొనసాగాలని ఎవరు నేను పిలుస్తున్నారు? ప్రియ సహోదరి సహోదరుడా, అనేక రకాల ఇబ్బందుల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, కష్టాల్లో, అనేక శ్రమల్లో, కరువులో, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో, ఎన్నో అపవిత్రాత్మల చేత నడిపింపబడుతున్న ఆ పరిస్థితిలో ఉన్న నిన్ను ఎవరు పిలిచారు? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాటలు వినిచున్నాను. ఒక మాట చెప్తున్నాను. మనం మార్కు సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఒక యవనస్తుడు దురాత్మ చేత పట్టబడి అతను తనకు తానే తన శరీరాన్ని హాని చేసుకుంటున్నాడు. తన శరీరానికి హాని చేసుకుంటున్నాడు. రాళ్ళు తీసుకుంటున్నాడు, తానే కొట్టుకుంటున్నాడు, కేకలు వేస్తా ఉన్నాడు. కాబట్టి ఇతన్ని ఎవరైనా పిలిచారా? ఎవరైనా ఇతని దగ్గరికి వెళ్ళారా? ఎవరైనా ఇతనికి సహాయం చేశారా? ఎవరైనా ఇతన్ని ఆదరించారా? ఆ ఊరు వారు సైతం కూడాను అతన్ని విడిచిపెట్టేశారండి. ఆ ఊరు వారు సైతం, వారి బంధువుల సైతం కూడాను అతన్ని గూర్చి, తన కన్నవారు కూడాను అతను కూర్చిన ఆలోచన లేని వారిగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతోమంది చూడండి, అతను చూస్తున్నారు, తన బంధువులు చూస్తున్నారు, తన రక్త సంబంధికులు చూస్తున్నారు, తన కన్నవారు చూస్తున్నారు, ఆ ఊరు వారందరూ చూస్తున్నారు. కానీ అతన్ని పిలిచి అతనికి ముద్ద పెట్టిన వారు లేరు. అతన్ని పిలిచి తన హక్కులు చేర్చుకున్న వారు లేరు. అతన్ని పిలిచి అతన్ని ఆదరించిన వారు లేరు. కారణం ఏంటంటే, ప్రియదేని బిడ్డలారా, తనలో ఉన్న దురాత్మ తన బంధువులకు, తన కుటుంబం వారికి తనంత దూరం చేసేసింది. కానీ ఆ ఊరు వారందరూ కూడాను, ఆ ఇంటి వారందరూ కూడాను అతన్ని విడిచిన దేవుడైన ప్రభు మాత్రం ఆయన్ని విడిచిపెట్టం. హల్లెలూయా చెప్పండి, చెప్పండి. సంతోషం అండి ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడుంది సంతోషం? ఏమ్మా, ఈ యవనస్తుడికి ప్రియ సహోదరి సహోదరులారా, తన ఇంటి వారి నుండి కానీ, తన బంధువుల నుండి కానీ, తన ఊరు వారి నుండి కానీ ఏ విధమైన సంతోషం అతనికి లేదు. తనను ఎవరు పట్టించుకోలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళాడండి. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో అతని జీవితాన్ని సరిచేయటానికి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ప్రభు అతను పిలవక ముందే ప్రియదేని బిడ్డలారా, ప్రభు యొక్క మహిమ అతన్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చేటట్లుగా చేసింది. హల్లెలూయా. నిజంగా ఎవ్వరు కూడా బాగు చేయలేని తన జీవితాన్ని యేసయ్య బాగు చేశాడండి. హల్లెలూయా. నిజంగా ఇగో ఎలా బాగుపరచబడ్డాడంటే దేవుని యొక్క మాట ద్వారా, ఆయన వాక్యం ద్వారా ఆయనలో ఉన్న దురాత్మలన్నీ కూడా, నా సహోదరుల్లో ఉన్న దురాత్మలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి. తనలో ఉన్నవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ మనిషి ఎవరి నుండి బాగుపడ్డాడు? ఎవరి నుండి బాగుపడ్డాడు? చదవండి మా మార్కు సువార్త 5వ అధ్యాయము ఎన్నో వచ్చిన ఒక్క నిమిషం, నేను అధ్యాయం చెప్పా, చదువుతున్నారు, ఎన్నో వచ్చిన చదువుతున్నావు అని అడిగా. ఆగమ్మా, ఎన్నో వచ్చిన చదువుతున్నారు అన్న అంటే అసలు నోట్లో నుంచి ఇక మాట్లాడితే ముత్యాలు రాలిపోతే మేము తీసుకుని దండలు కట్టించుకుందాం అన్నట్లుగా మాట కూడా రావట్లేదు అసలు.
నీకన్నా వినపడుతుంది ఆ మాట. దేవునికి స్తోత్రం. 6వ వచనం 5వ అధ్యాయము మార్కు సువార్త 6వ వచనం. వాడు దూరము నుండి ఎవరిని చూశాడు? ఏంటి? వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి చూడండి, ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువునకు నమస్కారం చేసి, చూడండి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచవద్దని హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నన్ను బాధపరచవద్దని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నాను. సర్లేని యేసు ప్రభు నాకెందుకు లేని వెళ్ళిపోయాడా? హల్లెలూయా. ఏంటి? నీ స్థితి చూసిన దేవుడు, హల్లెలూయా, నీ పరిస్థితిని గమనించిన దేవుడు. ఏమండి? ఇదిగో నీ ఆలోచన యావత్తును కూడా ఎరిగిన దేవుడు. నిన్ను విడిచి ఆయన వెళ్ళిపోయేవాడు కాదు. హల్లెలూయా. మనుషులైతే నాకెందుకు లేనుకుంటా ఉంటారు, మాకెందుకు లేనుకుంటా ఉంటారు. చూడండి, ఎవరికన్నా దయ్యం పట్టినప్పుడు ప్రార్థన చేస్తుంటే దయ్యాన్ని వదిలిస్తున్నప్పుడు సహజంగా కొంత పక్కరా ఏంటి, నువ్వు ఇటురా అన్నంత మాత్రాన అది నిన్ను తొలిగి వెళ్ళిపోయేదేం కాదు. అది నీలోకి రావాలంటే నువ్వు వెడి తిరిగి ఇక్కడ కూర్చొన్నా సరే ఖచ్చితంగా అక్కడికి వచ్చేస్తుంది అంతే. అది గమనించు. భయం. దేవునికి స్తోత్రం. యేసయ్య మాత్రం ప్రియ సహోదరి సహోదరులారా, ఏమండి? చూడండి, ఈ సహోదరుని చూసి ఆ సహోదరులో ఉన్న దురాత్మలో ఏంటి తన ద్వారా ఇదిగో ప్రభువుకి ఆజ్ఞాపిస్తున్నా సరే దేవుడు ఏ మాత్రములు కూడా యేసయ్య ఏంటి ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోకుండా ఏంటి అదిగో ఆయనలో ఉన్న దురాత్మను గద్దించాడు. ఆ దురాత్మలను ఆయన వెళ్ళగొట్టాడండి. వస్త్రాలు లేనివాడిగా, దెబ్బలతో, జుట్టు పెరిగి, ఏంటి వికారమైన ఇదిగో ఆ కవలికలతో, ఏంటి ఎంతో అసభ్యకరంగా ఉన్న తాను ఏంటి యేసుక్రీస్తు ప్రభువారు అదిగో అతనిలో ఉన్న దురాత్మలను వెళ్ళగొట్టిన తర్వాత ఇప్పుడు వస్త్రాలు ధరించుకొని హల్లెలూయా ఏంటి చక్కగా కూర్చొని ఉన్నాడండి. ఎవరు వచ్చేసరికి అమ్మా ఎవరు వచ్చేసరికి యేసు ప్రభు వచ్చేసరికి అంట. భలే చెప్తున్నారు. అసలు ఎక్కడ అంటున్నారు ఈ వాక్యాలు? ఎవరు వచ్చేసరికి అండి ఆ ఊరు వారందరూ అదిగో ఆ సహోదరుడికి జరిగిన సంగతిని విని ఏంటి అదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఆ సహోదరుడి దగ్గరికి ఉన్న ప్రదేశం దగ్గరికి రాగానే ఆ ఊరు వారందరూ వచ్చేసరికి ఈ సహోదరుడు ఎలా ఉన్నాడండి? ఎవరు వచ్చేసరికి చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడేమో వస్త్రాలు లేవు, యేసు ప్రభు వచ్చినప్పుడేమో ఆరోగ్యం లేదు, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఏంటి ఇదిగో ప్రియదేవులారా ఆలోచన లేదు ఏంటి. కానీ యేసు ప్రభు వారు రాగానే తన స్థితి మారిపోయింది. హల్లెలూయా ఏంటి తన ఆలోచన మారిపోయినాయి. అతనిలో ఉన్న దురాత్మలన్నీ వెళ్ళిపోయినాయి. ఏంటి తన ఎగిరి శాస్త్రాలన్నీ వెళ్ళిపోయినాయి. ప్రియదేవులారా తనను తను హాని చేసుకునే విధానం కూడా తనలో నుంచి వెళ్ళిపోయింది. ఎవరు వచ్చేసరికి ఏంటి ప్రియదేవులారా యేసు ప్రభు వచ్చేసరికి యేసు ప్రభు తన జీవితాన్ని మార్చింది. ఇప్పుడు ఇదంతా కూడా నా ఊరు వారు వచ్చేసరికి చూడని ఆశ్చర్యపడుతున్నాను. ఇప్పుడు ఆశ్చర్యపడిన మీరందరూ ఏం చేయాలి? ఈ కార్యాన్ని చూసి వీళ్ళందరూ ఏం చేయాలి? ఏంటి ప్రభుని స్తుతించాలా వద్దా? ప్రభుని కనపరచాలా వద్దా? కానీ వీళ్ళు వచ్చేమంటున్నారు తెలుసా? అయ్యా నీవు మా ప్రాంతాన్ని విడిచి యోగ్యమైన దానిని
నిన్ను యోగ్యకరంగా చేసే దేవుని యొక్క వాక్యాన్ని నిరాకరిస్తూ ఉన్నారు ఈ దినాల్లో చాలామంది. అవునా కాదా? ఏమండి, ఇవాళ ఏర్పరచబడిన వారు కూడా, పిలువబడిన వారు కూడా యోగ్యమైన దేవుని యొక్క మాటను నిరాకరించే వారిగా ఉన్నారు. అందుకని అపొస్తలుడైన పౌలు ఇక్కడ అంతా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మలను పిలిచిన వారిని విడిచి ఏమండి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపుకోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేమైనను పరలోకుడు దిగుచ్చిన దూతైనను మీకు ఆ విషయాలను చెప్పినట్లయితే శాపగ్రస్తులు అవుతారు. ఏ విషయాలను చెప్పాలి ఇప్పుడు? అమ్మాయి, ఇగో మనం ప్రార్థన చేస్తున్నాం కానీ చేస్తున్నాం, నిజమే, దేవుడు చేస్తాడు అమ్మాయి, కాదని అంట్లా. కానీ మనం చేసేది కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రభువుని ఎరక్క ముందు అని ఇష్టం, ప్రభువుని ఎరిగిన తర్వాత యోగ్యమైన సంగతిని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినాల్లో చాలా మంది కూడాను ఏంటి, అయ్యా ఇదిగో మేము ఎందుకు, మా కుటుంబాల్లో నష్టం ఎందుకు జరుగుతుంది, మా కుటుంబాల్లో ఇదిగో ఈ విధమైన పరిస్థితులు ఎందుకు సంభవించినాయి అని ప్రియదేని బిడ్డారా, ఈ దినాల్లో చాలామంది ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమ్మా చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఏమండి, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే 100 రూపాయలు ఇవ్వరు. ఒక్కొక్కరు అంటూ ఉంటారు, ప్రార్థన చేయడానికి వెళ్తే అయ్యగారు, ప్రార్థన చేయడానికి వెళ్తే అయ్యగారు అండి ఏమనుకో మాకు మళ్ళీ రండి అంటే అడుక్కునేవాడు. అయ్యగారు ఆ మాట అంటానికి ఉండాలండి. నువ్వు ఇవ్వకపోయినా, పాస్టర్ గారు కానుక అయిపోయినా పర్వాలేదు కానీ మళ్ళీ రండి అనే మాట మాత్రం నీ నోట రాకూడదు అనుకుంటున్నావేమో. దైవజనుడు అనుకునేవాడా? ఏంటండి, నీకు యోగ్యమైన సంగతులు చెప్పి నిన్ను యోగ్యుడిగా యోగ్యురాలుగా నీ కుటుంబం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే దైవజనుడి యొక్క మాట, లేక దైవజనుడితో నువ్వు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఏం చేయాలంట? మార్బల్స్ పొందకముందు నీ ఇష్టం, నువ్వే దసరా వేసినా సరిపోయింది, ఎన్ని రకాల సింధులు వేసినా సరిపోతే సరిగుతా ఉయ్యాల. ఏమండి, ఎన్ని రకాలుగా నువ్వు తానతందాలన్నా సరిపోయింది. మారు మనసు పొందిన తర్వాత, దేవుని బిడ్డవైన తర్వాత, దేవుడు నీ కుటుంబాన్ని ఇదిగో ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆశీర్వాదమునకు తగినట్లుగా నువ్వు నడుచుకోవాలి. నీ కుటుంబంలో శాపం ఎందుకు వస్తుందండి అసలు? ఏమండి, నేను గుమ్మాలు పెట్టింది అమావాస్య రోజున. ఆమేన్, హల్లెలూయా. నా ఇంటి గుమ్మాలు పెట్టింది, చర్చి గుమ్మం పెట్టింది కూడాను ఎప్పుడో తెలుసా? అమావాస్య రోజునే పెట్టాను. నేను ఇంటి గుమ్మాలు పెట్టింది కూడా అమావాస్య రోజున. నేను ఇంట్లోకి వెళ్ళింది కూడా దేవుని ఎరిగి కూడాను దెయ్యాల పనులు చేస్తూ ఉన్నారు ఈ దినాల్లో చాలామంది. ఏం చేస్తున్నారు? నిన్ను పిలిచిన వాడిని విడిచి యోగ్యమైన జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదించి నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువు 7వ వచనం నుండి. చదవండి. ఎన్నో వచనం చదువుతున్నారు? కాదమ్మా, 7 నుండి చదవండి చెప్తా. కాబట్టి ఇక నీవు దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి మరేంటి దొరికిందని పెద్ద శాప అన్నప్పుడు. హల్లెలూయా.
ఆ దినమందు అయితే మీరు దేవుణ్ణి ఎరగిన వారి ఏంటి నిజమునకు దేవుళ్ళు కాని వారికి ఏమై ఉన్నారు. ఆ దినమందు అయితే మీరు ఏ దినమందు ప్రభువుని ఎరక్క ముందు అర్థమవుతుందా? ప్రభువుని ఎరక్క ముందు ఏంటి ఏం చేశారు? దేవుళ్ళు కాని వారికి ఏమై ఉన్నారు? దాసులై ఉన్నారంట. అంటే ఇప్పుడు ఏంటి, ఎక్కడికి వెళ్ళినా సరే ఏది పడితే అది చేశారు. అవునా కదా? ఏమండి, ఆకాశం దేవుడు కాదండి, భూమి దేవుడు కాదు, చెట్టు దేవుడు కాదు, రాయా. కాబట్టి ఇది వరకు ఏం చేశాం మనం? ఏంటి, ఆ కాలం ముందు ప్రభువుని ఎరక్క ముందు అన్యత్వములో ఉన్నప్పుడు ఏంటి, ఆ కాలం ముందు మనకి ఇష్టం వచ్చినట్లుగా మనము చేశాము. కానీ యోగ్యమైన వాడు, నీ జీవితానికి యోగ్యంగా మలిసే దేవుడు నిన్ను పిలిచిన తర్వాత, హల్లెలూయా. చదువు ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారయ్యుండి ఏంటంట, బలహీనమైన అన్నీ ఏంటి, బలహీనమైనవి నిష్ప్రయోజనమైన వాటి యందు మరలా మీరు ఎందుకు తిరుగుతున్నారు? ఏమ్మా ఆమె వచ్చి, ఇదిగో నాకు తెలుసుగా నువ్వు మారు మనసు పొందావని తెలుసుగా, నువ్వు రక్షణ పొందావని తెలుసుగా, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావని తెలుసుగా, ఇదిగో నేను చెప్తున్నాను, నువ్వేమనుకున్నాను, నేను కూడా ప్రార్థన చేసేదాన్ని, నీకు తెలీదా? ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు ఏం చేయాలి? ఇదిగో మన పూర్వీకులు అటు చేశారు, అటు చేయి. ఆ కాలం ముందు వారు తెలిసి తెలియక ఏంటి చేశారు. ఆ కాలం ముందు దేవుడు చూసి చూడనట్లుగా వదిలేశాడు. ఇప్పుడైతే అంతటా అందరూ కూడాను సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఆమేన్ యోగ్యమైన ఏంటి జీవితాన్ని జీవించాలని దేవుడు నిన్ను నన్ను మనందరిని కూడా చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు కాబట్టి ఇక మీరు అదిగో అలాంటి బలహీనమైన వాటిని చేయవద్దు. ఏం చేస్తున్నారంట? చదువు ఇప్పుడు. ఏంటి, మునుపుటి వలె మరలా మీరు వాటికి దాసులై ఉండగోరు నేల. చూడండి, ఇప్పుడు ఏం చూస్తున్నారండి? ప్రభువుని ఎరక్క ముందు ఇవాళ ఇంట్లో నుంచి మమ్మల్ని బయటికి వెళ్తే పాపమేమో, నిజంగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వెళ్తున్నా అంటే ఎక్కడికి రావాలి ఇప్పుడు? ఏం రాకపోతే మేలు జరగదేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండి సరే, ఇవాళ ఏ రోజు? ఇవాళ శుక్రవారం. ఆ డబ్బులకు వస్తాడు, ఇదిగో వస్తే లేదని చెప్పి పంపించా. ఏ రోజు? దేన్ని చూస్తున్నారు ఏమ్మా? దేన్ని చూస్తున్నారు? ప్రభువుని ఎరక్క ముందు నువ్వు చూసావు, ప్రభువుని ఎరిగిన తర్వాత ఏం చేస్తున్నారంటే మరలా ఆ బలహీనమైన వాటినే అవలంబిస్తామన్నారు. మీరు దినములను, అబ్బా ఇదే మాసం, ఇదేం మాసం? ఏ మాసాల్లో పెళ్లి చేసుకోవాలి? ఏ మాసం? ఈ మాసం అసలే మంచిది కాదు. అసలు ఈ మాసాల్లో అసలు ఇల్లు కట్టకూడదు, పెళ్ళిళ్ళు చేయకూడదు, ఏండి తద్దినాలు చేయకూడదు, పెళ్ళిళ్ళు చేయకూడదు అంటే ఇల్లులు కట్టకూడదు అన్నమాట. తద్దినాలు ఎట్లా చేస్తారు ఆ మాసాల్లో? ఎంత అవివేకులండి! మారు మనసు పొంది కూడా
యోగ్యమైన జీవితం దేవుడు నీకు ప్రసాదించిన యోగ్యమైన రీతిగా నీవు ఉండాలని దేవుడు ఆశతో తన దాసులను ఏర్పాటు చేసి నీకు బోధ చేస్తున్నా సరే దేవుడి యొక్క వాక్యానికి లోపడకుండా నీ జీవితాన్ని పతనం చేసి మాసాలను చూస్తున్నావా, దినాలను చూస్తున్నావా? మీరు దినములను మాసములను ఏ కాలం అంట? ఉత్సవ కాలములను. ఇంకేంటంట? అబ్బా, ఏం చేస్తున్నారు ఇప్పుడు? అంతా కూడాను ఆచారం అయిపోయిందండి. ఆచారాలు తల్లిదండ్రులు సరిగా చూడనోడు కూడా, భార్యను సరిగా చూసుకొని వాడు కూడా, భర్తను చక్కగా ప్రేమించిన అమ్మాయి కూడా ఏం కావాలి ఇప్పుడు? ఆచారాలు. ఆయన చెప్పట ఇది మాకెప్పుడు నుండో వస్తుంది. అయ్యా, ఇప్పుడు నువ్వు ప్రభువుని ఎరిగావు, ఎరగలేదు. ప్రభువుని ఎరగకముందు నువ్వు చేసావు. నిజంగా చెప్తున్నానండి, ఈరోజు అంటే నేను ప్రభువుని ఎరగకముందు మా బంధువుల్లో ఎవరైనా చనిపోతే నేను కూడా అంటే మా తాతగారు చనిపోయినప్పుడు నేను గుండు కొట్టించుకున్నాను. నాకు ప్రభు అంటే తెలియదు. అప్పుడు ఏదో నామకార్థంగా మా అమ్మగారు చిన్నప్పుడు సండే స్కూల్కి పంపించేది వెళ్ళేవాడిని. తర్వాత మా నాయనమ్మ చనిపోయింది. ఇంకా ఈ దినాల్లో మా ఇంటి పేరలో చాలామంది చనిపోయిన వారు ఉన్నారు. నేను ప్రభువుని ఎరిగిన తర్వాత ఈరోజు కూడాను మా అత్తమామలకు ఫోన్ చేసి మా బంధువులు చనిపోయారు, మా ఇంటి పేరలో చనిపోయారు, మీరు వచ్చి మా కొత్త గొడ్లు వేయండి అని అన్న పాపం లేదండి. చెప్పు, చేస్తున్నారా? ఫోన్ చేస్తున్నానా? చెప్పు గట్టిగా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువుని ఎరక్క ముందైతే చేశానో చేయలేదా? ప్రభువుని ఎరిగిన తర్వాత మాత్రం ఫోన్లు చేయటం లేదు. ఆమేన్, హల్లెలూయా. గడ్డలు పెంచడం లేదు, తలలు పెంచటాలు కూడా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువుని ఎరక ముందు ఇదిగో మనకిష్టం వచ్చినట్లుగా మనం నడుచుకున్నాం. ప్రభువుని ఎరిగిన తర్వాత ఎవరు చెప్పాలి నీ చరిత్ర? వాక్యం చెబుతుందండి, పరిశుద్ధ గ్రంథం చెబుతుందండి, దేవుడు చెబుతున్నాడండి. దేవుడి యొక్క ధర్మశాస్త్రమును బట్టి నీ జీవితాన్ని నువ్వు మలుచుకుంటే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఏదో 4 మొక్కలు చదువుకొని ఒక పుస్తకం చేతితో పట్టుకొని బ్యాగ్ తగిలిసుకొని అర్ధాంతం యుద్ధాంతం వీళ్ళు చెబితే అప్పుడు బాగుంటుంది. అమ్మా మేరమ్మా, మీరు ఎప్పుడు వెళ్ళారు ఇంట్లోకి? ఆ దండు కట్టుకొని రేకులు వేసుకున్నావే ఇంట్లోకి, ఏ టైంలో వెళ్ళావు చెప్పు? అరే పట్టపగలు వెళ్ళావా? రాత్రి వెళ్ళావా? అయ్యగారిని అడిగెళ్ళావా? లేకపోతే ఇంకెవరిని అడిగెళ్ళారా? నువ్వే కాదు, చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కరిని అడుగుతా ఇప్పుడు. చెప్పండి, మీరు ఇప్పుడు మారు మనసు పొంది దేవుని చిత్తానుసారంగా జీవితాలు కొనసాగించకుండా ఎవరిని బట్టి మీరు పలానా గడియలు వెళ్ళండి, మీ జీవితం బాగుంటుందని చెప్తారు. దేవుని యొక్క దాసుడు,
దేవుని దాసుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీ కుటుంబం యొక్క ఆశీర్వాదం కొరకు దేవుని దాసుడు దివారాత్రులు ఉపవాసం ఉండి నీ కొరకు నీ కుటుంబం కొరకు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నట్టే దేవుని దాసుని మాటలు లెక్క చేయటం లేనే లేదు. ఇప్పుడు ఎవరి మాట కావాలి? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాటలు వినుచున్న వారులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని ప్రేమించి ఆయన దయా సంకల్పమును బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని యోగ్యులుగా చేయాలని, మన కుటుంబాలను యోగ్యులుగా చేయాలని, మన పరిస్థితులన్నీ కూడాను మేలుకరంగా ఉండాలని దేవుడు ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఆయన ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఒకసారి ఒకళ్ళు తెల్లవారుజామున మొత్తం మీద 5 గంటలకు అనుకుంటున్నా, బహుశా గుర్తులేదు, 5 గంటలకి తెల్లవారుజామున 5 గంటలకు గృహప్రవేశ కార్యక్రమం. అయ్యగారు మీరు రావాలి. సరే తెల్లవారుజామున 5 గంటలకండి సార్. నేను మొత్తం మీద లేచి 5 గంటలు కూడా కాదనుకుంటాండి, బహుశా మరి నాకు పెద్దగా గుర్తులేదు, 5 కాదు ఇంకా ముందే, మరి 3 మొత్తం మీద 3:30 టైంలోను ఏదో మొత్తం మీద చెప్పారు. సరే మొత్తం మీద నేనేం చేసా, లేచా, మొహం కడుక్కున్నా, స్నానం చేసేసా. ఆ తర్వాత బట్టలు వేసుకొని బైబిల్ తీసుకొని ఇక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వెళ్ళేసరికి ఆ ఇంట్లో నుంచి పొగ వస్తుంది. ఇంట్లో నుండి ఏమొస్తుంది రమేష్ అంటే నడింట్లో నుండి ఆ గది గర్భములో నుండి ఆ నడింట్లో నుంచి పొగ వస్తూ ఉంది. ఏంట్రా బాబు అనుకున్నా నేను. సరే తీరదు ఇక రండి. ఈ లోపల ఒక ఆమె ఆ పొయ్యలకి ఇచ్చినామె ఎవరో తెలుసా? ప్రభువుని ఎరిగినామే ఇక ఆమె చేతులతో ఆ పొయ్యలకి ఇచ్చిందండి. బయటకు వచ్చి అయ్యా ఇదిగో టైం అయిపోతుందని గబగబా పొయ్యలకి ఇచ్చేసాను. నేను పొయ్యలు ఇవ్వటానికి రాలేదుగా. దేనికి వెళ్ళా? నేను పొయ్యిలు వెలిగించడానికి వెళ్ళానా? ఏమ్మా, అరే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ ఇల్లు దీవెనకరంగా ఉండాలి, ఏ తెగులు కూడా నీ యొక్క గుడారములో సమీపించుకుండాలంటే ఏం చేయాలి? అవునా కాదా? పాలు పొంగియండి. 10 గేదెల పాడి గేదెల పాలు తీసుకొచ్చి పొంగియండి. ఇల్లు పొంగిద్దాం చూద్దాం. నేను సవాల్ చేస్తా. ఎప్పుడు దీవించబడతారండి మీరు? అమ్మా, ఎప్పుడు ఆశీర్వదించబడతారు? సరే మొత్తం మీద ఇక నేనేం చేస్తా? సరే మొత్తం మీద ఏం చేశాను? సరే ప్రార్థన చేద్దామన్నా. ప్రార్థన చేయండి అయ్యగారు అన్నారు. సరే ఆ గుమ్మాలకు ప్రార్థన చేశాను, ఆ గదిలో కూడా తిరిగి ప్రార్థన చేశా. మెదలకుండా నా దారి నేను వచ్చేసా. కొంతకాలం అయిన తర్వాత పాప మేము ఒక బాగోలా, అరే ఇదేంటి సిద్ధాంతి చెప్పాడుగా, లెక్కల ప్రకారం నేను వెళ్ళావుగా, మరి ఇప్పుడేంటి బాధలు? నిజంగా చనిపోయే పరిస్థితిలోకి వచ్చేసిందండి ఆమె. ఇక ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు కావాలి? ఇక అయ్యగారు కావాలి. ఇక మేము వెళ్ళి ప్రార్థన చేశాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు బాగుపరుస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. కానీ నువ్వు సిద్ధాంతాలను నమ్మి వాక్యానికి వ్యతిరేకంగా నీ జీవితాన్ని కొనసాగించు. మనుషులందరికీ యోగ్యమైనది ఒక్కటే. మార్తా అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. నువ్వెందుకు తొందరపడుతున్నావు? అది చేయాలి రే, నీకు అసలు అర్థం కాదురా నాయన. ఇప్పటికే రోగాలు వచ్చి తత్తున్నావు, అయ్యి వచ్చి తత్తున్నావు. ఇంట్లో సరిగా సరిగా జరుగుబాట్లేదు, అది లేదు ఇది లేదు ఇది లేదు. చెప్పిన మాట లేదు, అసలు చెప్పిన మాట ఏంటంట? ఏం చేయాలి? ఇప్పుడు ఆ పని చేస్తేనే వాళ్ళకి బాగుంటుంది. అది యోగ్యమైనది మనుషులందరికీ. ఆమేన్, హల్లెలూయా.
మనుషులందరికీ యోగ్యమైనది ఒక్కటే, అదే దేవుని మాట. మనుషులందరికీ యోగ్యమైనది దేవుని యొక్క వాక్యం. మనుషులందరికీ యోగ్యమైనది ఏంటి? దేవుని యొక్క కృప. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు దాని గురించి ఆలోచన చేయాలి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రభువుని ఎరిగిన వారు కూడా దేన్ని చూస్తున్నారు? అమ్మ చదువు దినమను అమ్మ 8వ వచనం చదువు. దినమును మాసములను అని ఆమేన్. ఏంటి ఇప్పుడు సేవకుడు దేని గురించి భయపడుతున్నాడు? ఏమా చూడండి, మీ విషయంలో నేను పడిన కష్టము, పౌలు గారు అంటున్నాడు, మీ విషయంలో నేను పడిన కష్టము, బాధ వ్యర్థమైపోవునేమో అని భయపడుతున్నాడు, బాధపడుతున్నాడంట. ప్రియ సహోదరి సహోదరుడా, యోగ్యమైనది ఒక్కటే. మనుషులందరికీ కూడాను యోగ్యమైనది ఒక్కటే. యోగ్యమైన ఆలోచన ప్రియ సహోదరి సహోదరుడా నీకు కలిగించేది ఒక్కటే. నువ్వెప్పుడు దీవించబడతావంటే దేవుని మాటను విన్నప్పుడు అదే నీకు యోగ్యమైందండి. చూడండి, ఒక మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఒక్క నిమిషం, 7వ వచనం చదవండి. 7వ వచనం, నీవు నీ కుమారులను వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను, వాటిని కట్టుకొనవలను, ఉండవలను. చదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలు. చూడండి, దేవుని యొక్క మాట వినినప్పుడు, ఆయన మాటను బట్టి నడుచున్నప్పుడు దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, అంతేకాదు ఈ ద్వితీయోపదేశకాండంలోనే దేవుడు ఒక మాటను ఏమి చెప్తున్నాడంటే, మనుషులు ఎప్పుడు దీవించబడతారు? దేవుని మాటను వినినప్పుడే దీవించబడతారు. అదే మనుషులకు యోగ్యమైనది. కాబట్టి అలాంటి వారు దేవుని మాటను బట్టి నడిచేవారు ఏంటి, లోపలికి వచ్చినప్పుడు దీవెనకరంగా ఉంటారంట, బయటికి వెళ్ళినప్పుడు దీవెనకరంగా ఉంటారు. అంతేకాదు ఏంటి, నీ పిండి పిసుకు తొట్టియు నీ గంపయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు, వెలపటికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడండి దీవెన? ఆ పై వచ్చిన చదువమ్మా.
నీ గర్భఫలము, నీ భూఫలము. ఆమేన్. ఎప్పుడండి? దేవుని మాట, నీ దేవుడని యెహోవా మాటను శ్రద్ధగా వినినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాట్లాడించుకున్నాను. మనం ఒక్కటే ఆలోచన చేయాలి, మనుషులందరి దృష్టికి యోగ్యమైనది. హల్లెలూయా. మనుషులందరి దృష్టికి యోగ్యమైన దాని గురించి ఆలోచన చేయాలి, ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి నా దృష్టికి, నీ దృష్టికి, మనందరికి కూడా యోగ్యమైనది ఏంటయ్యా అంటే దేవుని మాట. దేవుని మాటను బట్టి మనుషుల యొక్క జీవితాలు సరవుతాయండి. దేవుని మాటను బట్టి మనుషులు వారి యొక్క ఆలోచన విధానాలు సరి చేసుకుంటారు. దేవుని మాటను బట్టే పాపాత్ములైన స్త్రీ దేవుని మాటను బట్టి సరైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మరి అలాగనే ధనాపేక్ష కలిగిన జక్కయ్య కూడా దేవుని మాటను బట్టి సరైపోయాడు. మనుషులందరి దృష్టికి మంచి యోచనగా అతను లేడు, కానీ ప్రభువు దర్శించి ప్రభు మాటను బట్టి మనుషులందరికీ కూడా యోగ్యుడైపోయాడండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాటలు వింటున్న వారు మనందరం దీవెనకరంగా ఉండాలి. కానీ మనల్ని పిలిచిన దేవుడిని విడిచిపెడితే దీవెనకరంగా ఉండాలి. మనందరం ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ మనల్ని పిలిచిన ఈ ప్రభువుని విడిచిపెడితే మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు మనం దీవెనకరంగా ఉంటామంటే మనం ఆయన మాటలు శ్రద్ధగా విన్నప్పుడు. హల్లెలూయా. చూడండి, వాక్యాన్ని విని దాన్ని అవలంబించిన వారు, మంచి మనసుతో దాన్ని అవలంబించేవారు యోగ్యులు. అలానే వాక్యాన్ని విని కీడునకు ప్రతి కీడు కాకుండా మనుషులందరి దృష్టికి యోగ్యమైన దాన్ని చేయించేవాడే ప్రతినిధులరా ఇదిగో తండ్రి. అలాంటి వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. అలాంటి వారు తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటా ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ రోజున నీవు ఏ విధమైన ఆలోచన చేస్తున్నావో నాకు తెలియదు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో నాకు తెలియదు, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. కానీ ప్రభు అంటున్నాడు, నీ జీవితాన్ని మలుచుకో. హల్లెలూయా. నీ ఆలోచనలు మార్చుకో. హల్లెలూయా. నీ ఉద్దేశాలు మార్చుకో. హల్లెలూయా. యోగ్యమైనది నీ కుటుంబానికి మేలుకరమైన దాన్ని నువ్వు చేయి. అంతేగాని నీ కుటుంబానికి కీడు తీసుకొచ్చేదాన్ని నువ్వు చేయమాక. ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఒక దైవజనుడు తన కుమారుడికి దయ్యం పట్టింది. తన కుమారుడికి దయ్యం పట్టినప్పుడు సరే దైవజనుడు పిలిపించాడు, ప్రార్థన చేయించాడు. ఈ దయ్యం వెళ్ళట్లా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఎన్నో దెయ్యాలు వెళ్ళిపోయినాయి ఇతను ప్రార్థన చేస్తున్నప్పుడు. కానీ దైవజనుడు ప్రార్థన చేస్తుంటే ఈ దెయ్యం వెళ్ళట్లా. ఈ దెయ్యం అక్కడే ఉంటుంది, ఆ బెడ్లోనే ఉంటుంది. సరే మొత్తం మీద ఆ పిల్లని పిలిచాడంట. బాబు ఇటు రానా అన్నాడు. ఏంటండి? నీవు ఇదిగో పలానా ప్రదేశానికి ఏమైనా వెళ్ళావా అన్నాడంట. అప్పుడు అతను అన్నాడు, నేను వెళ్ళానండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు అటుండి వెళ్ళాను అన్నాడంట. వెళ్తూ ఇతడు ఏం చేశాడంటే అక్కడున్న ఆ గుడి మీద ఉన్న బొమ్మలను చూశాడంట. ఇక అంతే, తన ఇంట్లోకి ప్రవేశించింది. చూడండి, ఇక దాన్ని వదిలేయటానికి చాలా సమయం తీసుకుందండి ఆ దైవజనుడికి. ఈ రోజున మనం ఎక్కడికి వెళ్తున్నాము, మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, మనం ఏం చేస్తున్నాము, మన పిల్లలు ఏం చేస్తున్నారు నిజంగా మనకి కానీ మన కుటుంబాలకు కానీ
యోగ్యమైన దాన్ని చేస్తున్నారా, లేకపోతే మనకు కానీ మన కుటుంబాలకు గాను ఏమండి ఇదిగో మరి ఇంకా వ్యతిరేకమైన వాటిలో పాలుపంపులు పొందుతున్నారా అనేది ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను ఒక మాట చెప్తున్నాను. నిజంగా మనం చేయకూడని కొన్ని ఉన్నాయి. విగ్రహారాధన చేయకూడదు ఏమండి. విగ్రహాలకు బలిచ్చిన వాటిని మనం వినకూడదు. తర్వాత ఏమైందిలే అని చెప్పేసి ఏదో మొహమాటం కుదిరితే ఇక్కడ పరిస్థితులు తారుమారైపోతాయి. మీకు తెలియదు ఆ సంగతి అండి. దెయ్యాలు మామూలుగా కాదు, శక్తులు మామూలుగా కాదు. మీరు అనుకుంటున్నారేమో. చాలా జాగ్రత్తగా వినండి. అట్లా ఏమైందిలే. మనం కూడాను ఒక్కోసారి ఏంటంటే టీవీలు చూస్తున్నారు, అందరూ సీరియల్ చూస్తున్నారుగా, అందరూ చూస్తున్నారుగా. నేను చెప్పవాలి కాబట్టి చెప్తున్నాడు ఇప్పుడు ఈ సమయంలో ఈ మాట. టీవీలు చూస్తూ ఉన్నారు చాలామంది, సీరియల్ చూస్తున్నారు. అందులో విగ్రహాలకు సంబంధించిన సీరియల్ వస్తూ ఉంది. ఇక సీరియల్ ప్రారంభం నుంచి నువ్వు ఎప్పుడు చూసినా సరే ఇక ఆ పూజల గురించి, ఆ పునస్కారాల గురించే. అవునా? ఏంటయ్యా? సరే వినండి, నేను చెప్తున్నాను. అందులో ఏంటి ఆ బొమ్మలు కానీ లేకపోతే ఆ గుళ్ళు కానీ అవన్నీ కనపడతా ఉంటాయి. కనపడ్డప్పుడు సహజంగా నిజంగా అక్కడ ఆ దెయ్యాలన్నీ కూడాను మన ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయండి. మీరు ఒకసారి గమనించండి. ఆ సీరియల్ చూసి అండి మీరు ఒకసారి, నేను ఎప్పుడు కూడా ఇదే సంఘానికి చెప్తా ఉన్నా. మీరు ఏదో మామూలుగా చూస్తారబ్బా ఇక్కడ ఏం జరిగిద్దు అండి అని మోగుతూ ఉంటాయి. దాంట్లో అండి ఒక రాగం పెడతారు. పదే పదే తీసుకొచ్చి ఆ బొమ్మను చూపిస్తూ ఉంటారు అండి. చూడండి ఇక్కడ తెలిసిలారా, నిజంగా ఎన్ని చూస్తూ ఉంటారు. నిజంగా అవి వాస్తవం అండి. మీరు ప్రార్థన చేసి ప్రభుని అడగండి, చెప్తున్నాను నేను. అవి ఆ టీవీలో గుండా ఏంటి మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో ఏదో ఒక మూల నక్కి మీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తాయండి, నెమ్మది లేకుండా చేస్తాయి. ఇది మీరు బాగా పరిశీలన చేయండి. ఏమైంది అని అనుకున్నారు. నిజంగా అనారోగ్యాలు దాని వాళ్ళని అండి, అర్ధాయుష్ దాని వాళ్ళనే. నిజంగా మీరు ప్రార్థన చేయండి. మీరు అందరూ దేవుడు పెట్టండి. నేను చెప్తున్నాను, మీరు ఏదో అనుకుంటున్నారు. వాస్తవం ఇది. ఇవాళ అనేక రకాల సమస్యలు అనుభవించడానికి కారణాలు అవే. మేమేం చేయట్లేదుగా, చూస్తున్నావుగా ఏండి, చూస్తున్నావుగా. ఇదివరకు దసరా టైంలో ప్రభలు కట్టేవాడు. అసలు ఈ లాక్డౌన్ లేకపోతే, ఈ కరోనా లేకపోతే ఇప్పుడు కూడా కట్టేవాళ్ళు చాలామంది. ప్రభలు కట్టేవాళ్ళు. ఆ దెయ్యాల బొమ్మలు వేసుకొని ఆ పోజులు ఎండుకోవడం ఏండి, 4 ఇంత మార్లు పెట్టుకున్నట్టుగా. అవునా కదా ఏండి? ఒక 4 తలకాయలు పెట్టేసి, లేకపోతే చేతులకి ఏంటో ఒక రకమైన కత్తులు పెట్టుకొని అసలు ఒక రకంగా ఏండి ఇది చేస్తూ ఉండేవా. అవి దోస్తానికి అగబడి వెళ్ళేవా. నిజంగా నేను చెప్తున్నాను, గిరిపురంలో దాదాపు అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. అది చూసినంత కాలం, ఆ విధంగా నడిచినంత కాలం కోలాటం వేసేవాడినండి. నేను కోలాటం వేసేవాడిని దసరాలకి ఏంటి. మేమందరం కుర్రోళ్ళందరం కోలాటం వేసేవాళ్ళం. ఎవరైనా చచ్చిపోయినా సరే ఆ దినాలకు కోలాటం వేసేవాళ్ళం. కోలాటం ఆడేవాడిని నేను ఏంటి. అని నిజంగా అప్పుడు మా ప్రాంతంలో ఏంటి చాలా భయంకరమైన గొడవలు. గిరిపురం పేరెత్తితేనే అడలన్నమాట. ఇప్పుడు కూడా అది ఉంది. ఏంటి రమేష్, అవునా కాదా? గిరిపురం పేరెత్తితేనే ఇప్పుడు కూడా చాలామంది రిక్షా బండోడు ఏంటి గిరిపురం రావాలంటే భయపడేవాడు, వచ్చేవాడు కాదు. అలాగ శాపగ్రస్తమైపోయింది గిరిపురం. కానీ 92వ సంవత్సరంలో ప్రభు మహాత్మను బట్టి మేము రక్షణ పొందాం. దాదాపు అప్పుడు ఏంటి ఒక 50-60 మంది రక్షణ పొందాం ఒకేసారి. ఆ రక్షణ పొందిన తర్వాత ఏంటి ఇక పరిస్థితులన్నీ మారిపోయాయండి. నిజంగా ఈ రోజును చూస్తే గిరిపురంలో ఏంటి అన్ని గొడవలేం లేవు. నిజంగా వాస్తవంగా చక్కగా అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు ఏంటి. ప్రతి వారితో కూడా సమాధానంగా ఇదన్నా ఎప్పుడన్నా ఏదన్నా చిన్న చిన్న విషయాలు అవి పెద్ద లెక్కలు అవి కాదు అండి. ఎక్కడి నుండి వస్తుందండి సమస్య
దెయ్యాన్ని మనం వెళ్ళి పూజ చేయకపోయినా పర్వాలేదు. ఇదివరకు చనిపోయినప్పుడు రాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు, చనిపోయిన జనానికి రాయి తీసుకెళ్ళేవాళ్ళు. రాయి తీసుకెళ్తుంటే నిజంగా మేము కూడా చేసాం ఆ పని. మా బంధువులు ఎవరైనా చనిపోతే ఆ రాయి తీసుకెళ్తామంటే బింది నీళ్ళు తీసుకెళ్ళి ఆ రాయి ముందు బొమ్మరించి దానం పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు నేను విగ్రహాలు తిప్పినా కాదా? నేను విగ్రహాలు తిప్పినా కాదా? నేను విగ్రహాలు తిప్పినా ఏంటి? వాస్తవం చెప్తున్నా. పండగలకి బట్టలు తీసుకుంటే మా తాతగారి ఫోటో ఎదురు పెట్టి ఈ పీట మీద మా బట్టలు పెట్టుకొని సాంబ్రాన్ని అక్కడ నొప్పులు పెట్టుకొని సాంబ్రాన్ని తీసుకొచ్చి ఆ నీళ్ళు తీసుకొచ్చి ఇట్ట పోసి వాస్తవం అండి ఆ సాంబ్రాన్ని తీసుకొని ఆ నిప్పుల మీద వేసి దండం పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు నేను విగ్రహాలు తిప్పినా కాదా? చేసామండి నేను. జన్మిళ్ళారా ఎప్పుడు చేశాయి బట్టలకి ఎక్కడ? ఇదిగో ఈ కాలర్లకి ఇదిగో వీటికి పసుపులు చేశానండి. ఏం చేశా? జన్మిళ్ళారా అలాంటి జీవితంలో ఉన్న నన్ను దేవుడు ఇవాళ వాటి వైపు చూస్తాం కానీ ఆ ఛాయలోకి వెళ్తాం కానీ వెళ్తే దెయ్యాలు వస్తాయి. జాగ్రత్త. మీరు మీ పిల్లలను కూడా కంట్రోల్లో పెట్టుకోండి. జాగ్రత్తగా చెప్తాం. మందలించండి ఈ విషయంలో. మీరు కూడా తగిన జాగ్రత్తలో తీసుకోండి. దెయ్యాల సంచారం ఎక్కువైపోయింది. మీకు అర్థం కావట్లా. మీరు ప్రార్థన చేసి చూడండి. ఏ మూలన ఏ శక్తి ఉందో దేవుడు మీకు చూపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వాస్తవం నేను చెప్తున్నానండి. వాడికి భయపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. ధైర్యం కలిగి ప్రార్థన చేయండి. యోగ్యమైన దానిని మీరు అవలంబించండి. హల్లెలూయా, హల్లెలూయా. యోగ్యమైన దానిని అవలంబించినప్పుడు మీరు దీవించబడతారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఈ సమయంలో అమ్మగారు ప్రార్థన చేస్తారు. రావాలి త్వరగా. దేవాన్ని పొందనాలయ్యా. చరిత్రడాలి పొందనాలి. ఆలోచనకర్తాలి పొందనాలయ్యా. నానానికి స్తోత్రాలు దేవా. యేసుక్రీస్తు ప్రభువా నీ వందనాలు 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 ప్రభువా. అయ్యా మా దేవుడు మా దేవుడు మా రక్షకుడు అయ్యా. అయ్యా ఈ దినమున అయ్యా ఆదివారం ఆరాధన అంతట్లో మీరే అయ్యా. మీరే మాతో మాట్లాడారయ్యా. నీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి వందనాలయ్యా. యేసయ్యా నీ వందనాలు. మీరు మాకు ఆయన ప్రత్యక్షతనిచ్చారయ్యా. అయ్యా నాయన నీ స్తోత్రములయ్యా. అయ్యా నీ వాక్యం అయ్యా. అయ్యా మా హృదయంలో నాయన దేహమైన ఆలయంలో మేము రాసుకునే నెమరు వేసుకునే వారంగా చేయ్యా. అటు శక్తిని మాకు దయచేయ్యా. సత్యాన్ని అనుసరించే వారంగా చేయ్యా. అయ్యా క్రీస్తుని కృపను బట్టి అయ్యా. అయ్యా ప్రభువా నీ కృపను బట్టి మేము నడిచే వారంగా చేయనా. యేసుక్రీస్తు ప్రభువా అయ్యా ప్రతి దినం కూడా సత్యాన్ని అనుసరించాలయ్యా. యేసుక్రీస్తు ప్రభువారు నీ మాట యందు ప్రభువా మేమందరం కూడా విశ్వాసం కలిగి ఉండాలయ్యా. అటు కృపను మాకు దయచే ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు నాన్న మమ్మల్ని కాచి కాపాడారయ్యా. నీ బలిష్టమైన రెక్కల క్రింద దాచిపెట్టారయ్యా. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు దేవా. అయ్యా ప్రతి బిడ్డని కూడా మీరే దీవించి ఆశీర్వదించమని ఎత్తబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ మీరు కట్టి ఫలింపచేయమని యేసయ్య నామం పేరిట మిక్కిలి బ్రతిమిలాడి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలండి. ఒక్క నిమిషం కూర్చోండి. నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా మీకే స్తుతులు ప్రభువా. పరిశుద్ధాత్ముడా మీ స్తుతులు అయ్యా. ఆత్మస్వరూపుడా మీ స్తుతులు ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభువా నాయన వీరు ద్వారా ప్రభువా మీ నామమునకు నాయన మహిమ కలుగునట్లుగా ప్రభువా ఈ యవనస్తులని ఈ పిల్లల ప్రభువా మీరు ఆశీర్వదించమని ప్రార్థన. మీ అభిషేకం వీరి మీదకి మెండుగా వచ్చును గాక.
ఆలోచనల నుంచి, చెడు తత్వాల నుంచి, చెడు ఉద్దేశాల నుంచి, చెడు నైనా రకాల పరిస్థితుల నుంచి పూర్తిగా విడుదల పొందులుగాక మీ మీ బలిష్టమైన రెక్కల కింద మీరు భద్రపరచబడుదురుగాక మీ స్తోత్రం. మీ కృపని తోడుగా ఉంచు దేవా. ఈ బిడ్డలను దీవించండి దేవా. మీ మహిమతో నింపండి, సహాయం ఇచ్చేయండి. అలాగే ప్రభా మా గ్రామంలో ఇంకా ఎంతో మంది యవనస్తులు ప్రభా, యవన స్త్రీలు ప్రభా అయ్యా నశించిపోతున్నారు. యవన పురుషులు అయ్యా నశించిపోతున్నారయ్యా. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. యవనస్తులని బిడ్డల ప్రభా రక్షించుకోండి ప్రభా. యవనస్తులు ప్రతి యవన బిడ్డను మీరు దీవించమని, యవనస్తులు అందరి కొరకు ప్రార్థన చేస్తుండగా కృప చూపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు మనం చేయించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృపామయుడా స్తోత్రం. ఈ దినమందు ప్రభు నాయన యవనస్తులైన బిడ్డలకు బాప్తిస్మం ఇవ్వబోతుండగా మీకు తోడు నుంచి నడిపించండి. బిడ్డల మీద మీ సన్నిధి ఉంచండి, సహాయం చేయండి. యేసు క్రీస్తు నామము ఈ ప్రార్థన మీకు మనం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దాసు గారు చనిపోయారు కదా. ఈ రోజున ఆదరణ కూడిక గృహంలో ఉంది కాబట్టి 11 గంటలకు వారి ఇంట్లో మరి కూడిక ప్రారంభించబడింది. దయచేసి మీరు అందరూ కూడాను రావాలని కుటుంబీకులు తెలియజేశారు. కాబట్టి సిద్ధపడి ఆ గృహానికి రావాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. అత్యున్నతమైన సింహాసనం దాసునుడా మీ స్తోత్రం. వరకు నాయన నా తండ్రి నీ బిడ్డలు నా ప్రభువా మీ కృపలో నాయన నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీ బిడ్డలు మీరు దీవించారు. మీ స్తోత్రం తండ్రి. మీ కృపలో నా ప్రభువా తీసుకొచ్చిన కానుక మీ స్తోత్రం విషయాలు వాడుకొని మీ బిడ్డల వారి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చండి. మీ కృపాసన్ని తోడు నుంచి మళ్ళీ పొందమని మీ పొందనాల్సింది మీ కార్యం జరిగించండి. యేసు క్రీస్తు నామం ప్రార్థనంతా కూడా మీకు మనం చేస్తున్నాం. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మయు సన్నిధి సహవాసికులప్పుడు సదాకాలం అందరితో మన రక్షకుడైన యేసు ప్రభువు వారు జీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునా స్తోత్రం. మీ అందరికి వందనాలు. బల్లారాధన ఉంది. మిగతా వాళ్ళు మీరు వచ్చినట్టు మీకోసం ప్రార్థన చేస్తాను. బల్లారాధన తీసుకుని వెళ్ళండి మిగతా వాళ్ళు.